చాలా రోజుల గ్యాప్ తర్వాత నిజామాబాద్ జిల్లాకి రావడం, అదేవిధంగా నిన్న నిజామాబాద్ పార్టీ శ్రేణులు, ప్రజలు, జాగృతి నాయకులు అందరూ ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సొంత గడ్డకు వస్తే చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మన జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి చూస్తే కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం జరిగింది, పార్టీని వీడి కొంతమంది నాయకులు ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాంరా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతామా అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. ఎందుకంటే దూరపు కొండలు నునుపన్నట్టు ఏదో కేసీఆర్ గారు 2 సార్ల మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, మీరు 3000 ఇస్తే మేము 6000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఇక మనకి ఎంపీ ఉన్నా లేనట్టే. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనియరు, వాళ్ళని ఏం పని చేయనియరు. కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు. మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులని చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు. ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి 6 నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు? మరి మన జిల్లా ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. పోలీస్ కమిషనర్ ఉండడానే 6 నెలల ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఈ సంవత్సర కాలంలో ₹1 ఊర్లలోకి రాలేదు, ₹1 మున్సిపాలిటీలకు రాలేదు, ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు, ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు ఎక్కడ. ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పీలో ప్రతిసారి మనకు మంచినీళ్ళు నింపి మన నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని లక్షలాది ఎకరాలకు వారు నీళ్ళు ఇచ్చింది. నిజాం సాగర్ ఏదైతే ఉందో అది మాకు అడిషనల్ ఉంటుంది వాటరు, కానీ ఎస్ఆర్ఎస్పీఏ వరదాయిని, మన జీవనం ప్రసాదించేటటువంటి వరదాయిని అని చెప్పి మనం ఎస్ఆర్ఎస్పీ నుండి ఎప్పుడు నీళ్ళు ఇచ్చేది. మరి ఈ సీజన్లో ఏమైందో రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్ళు వచ్చినాయా? మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పీని నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి ఇవాళ రైతులకు కనపడతా ఉంది, జిల్లాలో ఉన్నది. మరి ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. మరి ఇవాళ రైతులకు కేవలం ఎలక్షన్ కాగానే ఏదైతే కేసీఆర్ సార్ దాచిపెట్టినో 17,000 కోట్లు, ఆ ఒక్క తడవ మాత్రం రైతు బంధు ఇచ్చిరు తప్పితే ఇంతవరకు మళ్ళీ రైతు బంధు సోయలేదు, రైతు బంధు జోలి లేదు, మాట లేదు. ఇంకా నిన్నగాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చిండు. ఏమని? రైతు కూలీలకు ఇస్తాం, రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తాం, 28వ తారీఖు నాడు ఇగో పడ్డాయి 6,000 ప్రతి ఒక్కరి అకౌంట్లో అని చెప్పిండు. పడ్డాయని ఎవరికన్నా? రాష్ట్రంలో ₹1 ఎవరికి రాలేదు. భూమి ఉన్నోడికి లేదు పైసలు, భూమి లేనోడికి లేదు. మాటలు చెప్పుడు తప్పితే వేరే చేసిందేం లేదు. అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, ఆ నిధులు, ఆ ప్రాజెక్టులు, ఆ రోడ్లు, అవే పనులు చేస్తున్నారు తప్పితే ఇంకొక కొత్త పని తేలే, ఇంకొక కొత్త ప్రాజెక్టు తేలే. తెచ్చుకునేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నట్టుగా కనబడతలేదు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పోయి అడుగుతలేరు మరి పెండింగ్ పనుల గురించి? ఎందుకు పోయి అడుగుతలేరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి?
బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని ఎందుకు మీరు ముందుకు తీసుకొని పోతలేరని ఈ సందర్భంగా మేము ఇక్కడ గెలిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తాం, ధరణిలు ఎక్కించినాం. మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళీ మీరు రీసర్వే అని ఇంకోరి పేరు మీద రాయరన్న నమ్మకం రైతులకు లేదు, ప్రజలకు లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధి తీసుకొస్తారేమో, నిధులు తెస్తారేమో, వరదలాగా నిధులు వస్తాయేమో, చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం. కానీ వస్తానే ఏం మాట్లాడిండు, హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం, నిజామాబాద్లో నిడ్రా పెడతాం. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి. పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళీ బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇవాళ మహేష్ కుమార్ అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మనం నిజామాబాద్ వాళ్ళం, మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి, మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి. హైడ్రాతో అక్కడ హైదరాబాద్ ప్రజలు ఆగమైనరు, ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి. పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి, నదులను రక్షించండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం. కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన జిల్లాకు తొందరగా మంత్రి వస్తే కనీసం 1-2 రూపాయలు వాళ్ళు ఇచ్చే నిధులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో ఉంది. మరి అది ఎప్పుడు విస్తరణ అవుతుందో, ఎప్పుడు మన జిల్లాకు నిధులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవాళ నిజామాబాద్కి వచ్చి నిన్న ఇవాళ ఇక్కడ రైతుల్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ కలిసిన తర్వాత వస్తున్నటువంటి కామన్ ఒపీనియన్ ఏంటంటే, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 రూపాయలు మహాలక్ష్మి ఎవరు కూడా వస్తలేదు. రేషన్ కార్డుల విషయం అసలే ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి రాగానే రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలని, మా ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని, ఏదైతే ముస్లిం సోదరులకు షాదీ ముబారక్లో 1,60,000 ఇచ్చి మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పినో అది ఇవ్వాలని, మా ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండిన వాళ్లకు స్కూటీలు ఇవ్వాలని, ఉద్యోగాలు ప్రకటన చేయాలని, ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ డిఏలను, బకాయిలను రిలీజ్ చేయాలని, అన్నిటికన్నా ఎక్కువ రైతు భరోసా అత్యంత తొందరగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చనిపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5వ రోజుకి ఇంటికి 5 లక్షలు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎంతోమంది రైతులకు మరి రానటువంటి పరిస్థితి. మరి రైతు బీమా మీరు ప్రభుత్వం నుంచి కట్టినరా కట్టలేదా, ఆ విషయం దయచేసి రైతులకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఏ అంశం చూసినా మంచి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజామాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా వచ్చేటటువంటి లోకల్ బాడీస్లో, వచ్చేటటువంటి ఫ్యూచర్లో ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినరు, మన వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ నాయకులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తి చూపుతాం. ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తపత్త లేదు. మళ్ళా మొన్న సర్వే చేస్తామన్నారు, మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తపత్త లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనని మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నది. అంటే సర్వేల పేరుతో కాలయాపన చేయడం తప్పితే పనిచేసేటటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు. సో ఈ గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలందరికీ కూడా నా రిక్వెస్ట్, తప్పకుండా ప్రతి గ్రామంలో మీరు నిలదీయండి, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నించండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. రాబోయే రోజులు మనవే. తప్పకుండా నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుంది. ప్రతి ఎమ్మెల్యే గెలుచుకుంటాం, ఎంపీ గెలుచుకుంటాం, లోకల్ బాడీస్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో మనమే గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క నిమిషం కూర్చోండి. రఘునందన్ రావు అంటే కాంగ్రెస్ ఎంపీ అని ఆయన. నేను రఘునందన్ రావు గారిని కానీ,
బీజేపీని కానీ ఏమన్నా నిన్నేమన్నా మాట్లాడినా నేను మా నిజామాబాద్కు మొదటిసారి వచ్చినాం కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నేను నిలదీసిన. కాంగ్రెస్ని నిలదీస్తే బీజేపీ వాళ్ళకు ఉలిక్కిపాటు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి 2-3 వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి తోక పార్టీ అయిందని మాత్రం నాకు అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పింది? మేము 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఎస్సీలకు ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మీరు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటున్నాం. సో చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది. సో మా పని మేము చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీలను మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. దాన్ని చేయాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!